రైట్ మనం ఇప్పుడు అంజలి మృతదేహం దగ్గర ఉన్నాం. ఎందుకంటే ఆమె ఎక్కడైతే చనిపోయిందో అదంతా కూడా కిరాయికి ఉండేటువంటి రూము, ఆమె అద్దెకు ఉండేటువంటి రూము. సో ఆ బాడీని ఇక్కడికైతే తీసుకురావడం జరిగింది అంబేద్కర్ భవన్ దగ్గరికి. సో దాని తర్వాత ఆమె సొంత గ్రామం అయినటువంటి వరంగల్ జిల్లా ఇనుగుర్తి సంబంధించినటువంటి మండల కేంద్రంలో వాళ్ళ గ్రామానికి కూడా మరి కాసేపట్లో డెడ్ బాడీని కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆమె సాంస్కృతిక సారథిలో పనిచేస్తా ఉన్నారు కాబట్టి చాలామంది సాంస్కృతిక సారథిలో పనిచేస్తున్నటువంటి కళాకారులు కావచ్చు, మిగతా ఉన్నటువంటి ఆమెతోటి పాటలు పాడినటువంటి వాళ్ళ స్నేహితులు కావచ్చు, చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క నివాళులు అర్పిస్తూ ఉన్నారు. వాళ్ళతో ఆమెతో ఉన్నటువంటి సంబంధాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూ వాళ్ళందరూ కూడా మదన పడతా ఉన్నారు. ఒకసారి కళాకారులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏందన్నా ఏం జరిగింది, ఆమెతో ఉన్నటువంటి మీకు సంబంధం ఎట్లా ఉండేది, ఆమె మీతో పాటు ఏ విధంగా కలవిడిగా ఉండేది? అంజలి గారు నిజంగా మా సొంత చెల్లెలక మేమందరం భావిస్తూ ఉండేవాళ్ళం. మంచి కళాకారిణి, అదేవిధంగా మంచి ఉద్యమాలలో తెలంగాణ ఉద్యమంతో పాటు మిగతా కార్యక్రమాల్లో అన్ని సోషల్ మీడియా ఇంకా మిగతా అన్ని కార్యక్రమాల్లో చాలా చక్కగా పాల్గొంటుండే మంచి కళాకారిణి, మంచి బీసీ ఉద్యమ నేత. నిజంగా ఒక విషయం చెప్పాలంటే ఇవాళ ఎవరు కూడా బీసీలు ఆమె కడసారి అంత్యక్రియ రాకపోవడం నేను చెప్పొద్దు, కానీ చెప్తున్నా. అందుకే చాలా బాధాకరం విషయం. నేను ఒక ఎస్సీని, ఎవరు కూడా బీసీలు స్పందించకపోవడం చాలా దారుణం. ఏ కళాకారిని అయినా సరే చనిపోతే మనం స్పందించాలి, అది మన మానవత్వ దృక్పథం. ఒక కళాకారిని చనిపోతే ఎవరు కూడా బీసీలు స్పందించలేదు, ఇది చాలా దారుణం, చాలా తప్పు అని నేను తెలియజేస్తూ. ఒక రకంగా మనం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఎందుకంటే 15 సంవత్సరాల పాప, అది కూడా కూతురు. సో ఒక ప్రేమ మత్తులో ప్రేమ మోజులో ఉండి ఇటువంటి దారుణానికి ఓడి కట్టడం ఏ విధంగా చూస్తారు కళాకారులు? ఒక చిన్న విషయం చెప్పాలంటే, ఈ అమ్మాయి ఎప్పుడైతే 2 రోజుల కింద వెళ్ళిపోయిందో వాళ్ళ పాప పోయినప్పుడే పోలీసు వాళ్ళు ఫోక్సో చట్టం తీసుకొచ్చి ఫోక్సో చట్టం కింద కేసు బుక్ చేసి ఆ పిల్లగాని లోపలేసినట్టే ఈ పిల్ల ప్రాణాలు బతికేది కేవలం ఇది పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క ప్రాణానికి కారకులైరని చెప్పి తెలియజేస్తున్నాను. మా కళాకారిని మా చెల్లె ఆత్మ శాంతించాలని మరొకసారి తెలియజేస్తూ మా కళాకారుల తరపున తోడుగా మాతో ఉండి నీడగా మాతో నడిపి, తోడుగా మాతో ఉండి నీడగా మాతో నడిపి, తోడుగా మాతో ఉండి నీడగా నాతో నడిచి, తోడుగా మాతో ఉండి నీడగా మాతో నడిచి, మమ్ము విడిసిపోయినవా చెల్లెమ్మ, జ్ఞాపకాలు మరవాలేమే చెల్లెమ్మ, తోడుగా మాతో నడిచి నీడగా మాతో నడిచి, తోడుగా మాతో నడిచి నీడగా మాతో నడిచి, మమ్ము విడిసిపోయినవా చెల్లెమ్మ, జ్ఞాపకాలు మరవాలేమే చెల్లెమ్మ, జ్ఞాపకాలు మరవాలేమే చెల్లెమ్మ. జజ్జనక డప్పుల్లోనా దరువై వస్తావమ్మా, జజ్జనక దరువుల్లోనా దరువై వస్తావమ్మా, జజ్జనక డప్పుల్లోనా దరువై వస్తావమ్మా, జజ్జనక డప్పుల్లోనా దరువై వస్తావమ్మా, ఆ పాటల్లో పదమూలయ్యి నిన్ను చేరుకుంటామమ్మా, పాటల్లో పదమూలయ్యి నిన్ను చేరుకుంటామమ్మా, మా చెల్లేటు పోయన మాయన్న, జ్ఞాపకాలు మరవాలేమే చెల్లెమ్మ, తోడుగా మాతో ఉండి నీడగా మాతో నడిచి, తోడుగా మాతో ఉండి నీడగా మాతో నడిచి, మమ్ము విడిచిపోయినవా చెల్లెమ్మ, జ్ఞాపకాలు మరవాలేమే చెల్లెమ్మ, జ్ఞాపకాలు మరవాలేమే చెల్లెమ్మ. నీతోటి కళాకారులు నిన్ను చూడవచ్చినారే, నీతోటి కళాకారులు నిన్ను చూడవచ్చినారే, నీతోటి కళాకారులు నిన్ను చూడవచ్చినారే, నీతోటి కళాకారులు నిన్ను చూడవచ్చినారే, పాటల్లో పదమూలయ్యి నిన్ను చేరుకుంటానేమో, పాటల్లో పదమూలయ్యి నిన్ను చేరుకుంటానమ్మా, నీ సావు ఎట్లా వచ్చిన చెల్లెమ్మ, జ్ఞాపకాలు మరవాలేమే చెల్లెమ్మ, తోడుగా మాతో ఉండి నీడగా మాతో నడిచి, తోడుగా మాతో ఉండి నీడగా మాతో నడిచి, మమ్ము విడిచిపోయినవా చెల్లెమ్మ, జ్ఞాపకాలు మరవాలేమే చెల్లెమ్మ, జ్ఞాపకాలు మరవాలేమే చెల్లెమ్మ.
సో ఆమె ఆమె ఎట్లా ఉండేది ఫ్యామిలీ గురించి? ఆమె ప్రతిసారి ఏమైనా మీ దగ్గర మాట్లాడేదా? ఈ ఇష్యూ గురించి ఎప్పుడైనా మీతో రేజ్ చేసిందా? అంటే పాప ఇట్లా చేస్తూ ఉంది అన్నటువంటిది అంశాన్ని ఏమైనా మీకు ఎప్పుడైనా చెప్పారా? వాస్తవంగా మాకు తొలిదశ ఉద్యమంలో మలిదశ ఉద్యమంలో మా అందరితోటి పాటలో అడుగేస్తూ మా అందరితో మమేకమై చెల్లె అంజలి మా అందరితో మమేకమై మరి ఉద్యమాలలో మా అందరితో కలిసి పనిచేసినటువంటి చెల్లెకు ఈరోజు మరి ఆకస్మికమైనటువంటి మృతి ఆ కుటుంబానికి తీరని లోటు. వాస్తవికంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే ఏమంటారంటే తన పిల్లలే కావాల్సుకొని చేసినటువంటి ఈ పరిస్థితి చాలా హేయమైనటువంటిది. ఇది మన సమాజానికి కూడా సిగ్గుచేటు, సమాజంలో కూడా సిగ్గుచేటు అయినటువంటి పనిగా మేము అనుకుంటా ఉన్నాం. కానీ దీన్ని చూసి ఇంకా ప్రస్తుతం నేటి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది నేర్చుకోవాల్సినటువంటి అంశం అయితే ఉన్నది. ఎందుకంటే పిల్లల ఏడల తల్లిదండ్రులు క్రమశిక్షణ బాధ్యత ఉన్నట్లయితేనే పిల్లలు వాళ్ళు సక్రమంగా ఉంటారు. ఒకవేళ కనుక ఆ క్రమశిక్షణలో లోటుపాట్లు జరిగితే ఇలాంటి పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే పిల్లలను చదివిపిస్తూ ఉన్నాం, వాళ్ళని క్రమశిక్షణలో ఉంచుతూ ఉన్నాం అంటాం, కానీ వాళ్ళ క్రమశిక్షణ రాహిత్యమైనటువంటి లోటుపాట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులుగా మన బాధ్యత నిర్వహించాలి. వాళ్ళను ఎక్కడికి వెళ్తురు, ఎక్కడికి పోతురు, మరి చదువు విషయంలో కానీ వాళ్ళు వేసే ప్రతి అడుగులో మరి తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఉండాలని మేము వారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి అదే కాకుండా చెల్లె ఎంతో కష్టపడి ఈ కళాకారుల తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగం వచ్చి ఇద్దరు బిడ్డలను మరి సెకండ్ టైం రావడం చాలా సంతోషించినాం. మేము కూడా ఆమెకు ఆర్థికంగా వెనక లేకున్నా కూడా ఆమెకు ఈరోజు ఒక తెలంగాణ సాంస్కృతిక సారథి తనకు అన్నం పెడుతుంది. ఆ అన్నం పెట్టేటువంటి క్రమంలో వాళ్ళందరూ మరి ఆ బిడ్డలను సాదుకుంటున్నటువంటి పరిస్థితుల్లో చాలా ఎంతో కష్టపడి ఎంతో ఉన్నతంగా బిడ్డలను చదివించుకుంటున్నటువంటి బిడ్డలను ఈరోజు ఒక మాయమాటలు చెప్పి మోసపూరితమైనటువంటి మాయమాటలు చెప్పి మోసగించేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి నాటి సమాజంలో వస్తూ ఉన్నది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఏం చేయాలంటే ఇలాంటి ఇంకా మంచి నిర్భయ లాంటి చట్టాలను తీసుకొస్తున్నాం. అదేవిధంగా యువతకు ఆదర్శవంతమైనటువంటి వెలుగులోకి వచ్చే విధంగా మంచి కార్యాచరణ ఈ స్కూళ్ళ నుంచే స్టార్ట్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈనాడు ఫోక్సో చట్టం తీసుకొచ్చినా కూడా ప్రభుత్వ వైఫల్యాలు ఇంకా అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. ఎన్నో విషయాలు ఎన్నో వెలుగులోకి వచ్చినా కూడా ప్రభుత్వంలో ఇంకా రుగ్మతలు రూపుమాపకుండా ఇలా కనుమరుగవుతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి చెల్లెళ్లకు మరి ఇంకా ముందు భవిష్యత్ తరానికి రాకుండా ఉండడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళకు తగిన న్యాయం చేయాలని కోరుతా ఉన్నా. మరి మా అందరితో కలిసి అడిగేసినటువంటి చెల్లె కోసం ఒక చిన్న పాట. అమ్మా ముద్దు బిడ్డలు గన్నావమ్మా, అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా, అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా. కన్నందుకు నీ కాళ్ళకు దండాలు వెడుదుమా, 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 కన్నీళ్లతో కాళ్ళు గడిగి రుణము తీర్చుకుందుమా. అమ్మా ముద్దు బిడ్డలు గన్నావమ్మా, అమ్మా తొలి పొద్దులు గన్నావమ్మా, అమ్మా ముద్దు బిడ్డలు గన్నావమ్మా, అంజలమ్మ తొలి పొద్దులు గన్నావమ్మా. మరి ఈనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి మరి ఆ బిడ్డలకు మరి చేసినటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి క్రియలో వారికి శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ మరి దానికి ఎవరెవరైతే సహకరించారో మరి దాని మీద పూర్తిగా దర్యాప్తు చేసి ఆ కేసును మరి విచారణ చేపట్టి దాని మీద సరైనటువంటి ఎంక్వైరీ వేసి వాళ్ళను కఠినంగా దోషులను శిక్షించాలని మేము మిమ్మల్ని తొలి వెలుగు ఛానల్ ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నామన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఆటలు పాటలు పాడే అంజలమ్మ గాన రాదు, ఆటలు పాటలు పాడే అంజలమ్మ గాన రాదు, ఆటలు పాటలు పాడే అంజలమ్మ గాన రాదు, అరే నా చెల్లెలు అంజలమ్మ యాడ చూసినా రాదు, అరే నా చెల్లెలు అంజలమ్మ యాడ చూసినా లేదు, అరే నా చెల్లె గాన రాదన్నో మాయమాలార, నా చెల్లె గాన రాదమ్మో, నా చెల్లె గాన రదన్నో మా చెల్లెలమ్మ, పాటలల్లో ముందు వరసలే చెల్లె, ఆటలల్లో అల్లే ముందు వరసలో నా ఆట పాడే నా చెల్లె, ముందు వరసలో నా ఆటలాడి అలే నా చెల్లె గాన రదమ్మో నా చెల్లెలమ్మ, అలే అంజలమ్మ గాన రదమ్మో మా యమాలారా,
అరే ఆట అంటే పాట అంటే చెల్లుకు మా ఇష్టమన్న ఆట అంటే పాటంటే మా చెల్లెకి ఇష్టం అరే ఆటలల్లో నా చెల్లె ముందు వరుసలో నిలిసే ఆటలలో నా చెల్లె ముందు వరుసలో నిలిచి అరే ఆట ఏమాయి పాయనో నా చెల్లెలమ్మ ఆటల్లో ఏమైపోయో నా చెల్లె రమ్మ పాట ఏమాయ పాయనో నా చెల్లెలమ్మ ఆటల్లో మునిగిపోయేనో నా చెల్లె అరే నీ పాట సూతమని మేమొస్తే నీ మాట నీ ఆట సుడమరానే వస్తే నీ ఆట నీ పాట సూతమని మేమొస్తే నీ ఆట నీ పాట సుతమని మేము అరే కళ్ళల్లో గానరవమ్మో నా చెల్లెలమ్మ కళ్ళల్లో గానరవమ్మో నా నీల అరే నీవెక్కడ వెళ్ళిపోతివో నా చెల్లెలమ్మ నువ్వెక్కడెళ్ళినావమ్మో నా నీల అరే యవలోకం వెళ్ళిపోతివా నా చెల్లెలమ్మ యమలోకం వెళ్ళిపోయింది నా చెల్లెలమ్మ సో మొత్తానికైతే ఆమెతో ఉన్నటువంటి అనుబంధాన్ని తలుచుకుంటున్నటువంటి కళాకారులంతా కూడా కన్నీళ్లు పెడతా ఉన్నటువంటి ఆ సందర్భం కనబడతా ఉన్నది. ఒక పక్కన పాటలతోటి నివాళులర్పిస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా కనబడతా ఉన్నది. సో అక్కడ ఉన్నటువంటి సొంత ఇల్లు లేకపోవడంతో ఇక్కడికి తీసుకుని వచ్చి అంబేద్కర్కి సంబంధించినటువంటి ఈ భవనం ఏదైతే ఉందో ఈ భవనం ముందే ఆ సంబంధించినటువంటి ఆ శవాన్ని కూడా ఇక్కడ పెట్టి నివాళులర్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల ఏర్పడ్డటువంటి ఇన్స్టాగ్రామ్లో ఏర్పడ్డటువంటి పరిచయం ఏదైతే ఉందో ఈ పరిచయం ద్వారా ఒక పక్కన ప్రేమలోకి ఆమె వెళ్ళడం, దాని తర్వాత ఆయనే కావాలన్నటువంటి ఉద్దేశంతో కన్న తల్లిని అలాగే ఫ్యామిలీని అంతా వదిలేసి 2-3 రోజుల క్రితమే ఆ అబ్బాయితో వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. దాని తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఇటువంటి సంఘటన అయితే చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరమైనటువంటి ఆ వార్తగా చెప్పుకోవచ్చు. మరో పక్కన కొంతమంది వ్యక్తులు అయితే చెప్తా ఉన్నారు కేవలము ఒక కూతురుతోటి జరిగినటువంటి వ్యవహారం కాదు, ఇంకా ఇప్పుడు ఇంతకుముందు మనం ఆ పాపతోటి కూడా అంటే 10-12 సంవత్సరాలు ఉన్నటువంటి పాప 8వ తరగతి చదువుతున్నటువంటి పాప ఎవరైతే ఉన్నారో ఆ పాపతోటి కూడా మనం మాట్లాడించడం జరిగింది. ఆ పాప కూడా కొంతమంది వ్యక్తులు ఇంట్లోకి రావడానికి ఇంట్లో జరుగుతున్నటువంటి పెనుగులాటకు సంబంధించినటువంటి అది కావచ్చు, మరొక పక్కన ఇంట్లో గొడవ అవుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో మరి ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇంట్లోకి కొంతమంది వ్యక్తులు రావడానికి ప్రయత్నిస్తే ఆ గేటుకు తాళం వేసిందే చిన్న పాప అని చెప్పేసి అంటా ఉన్నారు. కాబట్టి చిన్న పాప ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు అన్నటువంటి కొంత అనుమానాలు కూడా వ్యక్తపరుస్తారు. సరే ఏదేమైనప్పుడు కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బాగాలేదు. ఆ పాప కూడా వాళ్ళ అమ్మని కడసారి చూసి కన్నీళ్ళు కూడా ఆమె కూడా కరుస్తూ ఉంది. దీని తర్వాత అసలు విషయాలు మరి ఇప్పుడు ఉన్నటువంటి పోలీసుల అదుపులోనే ఆ శివ అన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. మరో పక్కన ఆ పాప కూడా తేజశ్రీ అన్నటువంటి ఆమె కూడా పోలీసుల అదుపులోనే ఉంది. వాళ్ళ విచారణ ఏం చెప్తారు, ఇంకా వీళ్ళకు ముందుగా ఎన్ని రోజుల కానించి ప్లాన్ వేసుకోవడం జరుగుతూ ఉన్నది, ఎన్ని రోజుల కానించి చంపుదాం అన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో నిన్న రాత్రి జరిగినటువంటి ఈ సంఘటనలో చిన్న పాపకి ఏమైనా సంబంధం ఉన్నదా, లేకపోతే ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో శివ అనేటువంటి అబ్బాయి వాళ్ళకు సంబంధించినటువంటి ఇంకా రిలేషన్ ఎవరైనా ఈ హత్యకి ఏమైనా సహకరించిందా లేదన్నది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అయితే తెలిసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇక్కడ నుంచి మరి కాసేపట్లో ఈ పార్థివ దేహాన్ని ఇక్కడ నుంచి సొంత గ్రామం అయినటువంటి ఎనుగుర్తికి మరి కాసేపట్లో తరలించేటువంటి ఆస్కారం అయితే ఉన్నది. ఎన్నో ఆటపాటలతోటి అందరినీ అలరించినటువంటి అంజలి ఈ రోజైతే జనం మధ్యలో లేదు అన్నటువంటిది చాలా మంది కళాకారులు దీన్ని తలుచుకొని ముఖ్యంగా వాళ్ళకున్నటువంటి ఇద్దరు ఆడపిల్లల్ని చదివించడం కోసం సాధడం కోసం ఆమె చేసినటువంటి భగీరథ ప్రయత్నం అయితే చాలా చేసింది. వాళ్ళే లోకంగా ఒక పక్కన భర్తను కోల్పోయినటువంటి దశలో అదే లోకం మా భర్త లేకపోయినప్పుడు కూడా పిల్లలే లోకం అన్నటువంటి భావంతో ఉన్నటువంటి అంజలిని సొంత కూతుళ్ళే ఈ విధంగా చేయడం అయితే చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా అయితే